నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. ఇవాళ మన జీవనశైలే మనల్ని కాటేస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లో, తగ్గుతున్న శారీరక శ్రమో, పెరిగిపోతున్న బరువో కారణం ఏదైనా కావచ్చు. కానీ ఇటీవల హై బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఒకప్పుడు పెద్ద వయసులో కనబడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్ల లోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ మూలంగా క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమించే రక్తపోటు విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి మోసుకెళుతుంది రక్త ప్రవాహం. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకు వెళుతుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. మామూలుగా అయితే ఈ రక్తపోటు అనేది సాధారణంగా 120/80 ఉండాలి. కానీ ఇవాళ మనలో చాలామందికి అధిక రక్తపోటు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చాలామందికి అసలు హై బీపీ ఉన్న విషయమే తెలియట్లేదు. హై బీపీ ఉన్నట్లు తెలిసినా ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్ బీపీనే అనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తారు. ఫలితంగా రక్తపోటు కొండెక్కి ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు తెచ్చిపెడుతుంది. హై బీపీకి తోడుగా అగ్నికి ఆజ్యంలా షుగర్, హై కొలెస్ట్రాల్ వంటివి తోడవుతూ పరిస్థితిని మరింత విషమంగా మార్చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తపోటు అంటే మన గుండె వ్యాకోచము సంకోచం చెందినప్పుడు మన రక్తనాళాల్లో ఉండే పీడనాన్ని రక్తపోటు అంటున్నాం. గుండె సంకోచించినప్పుడు రక్తనాళాల్లో వచ్చే పీడనాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అదేవిధంగా గుండె వ్యాకోచం చెందినప్పుడు రక్తనాళాల్లో వచ్చే పీడనాన్ని మనం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటుంటాం. అయితే చాలామందిలో వయసు పెరిగిన కొద్దీ కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డలో బీపీ దాదాపు 80/50 ఉండే అవకాశం ఉంది. వయసు పెరిగిన కొద్దీ దాదాపుగా పెరుగుతూ యుక్త వయసు వచ్చేసరికి ఇది 120 అంటే 120 పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు, 80 డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అనేక దేశాల్లో ఈ హైపర్ టెన్షన్ లేదా రక్తపోటుని వివిధ స్టేజెస్ కింద నిర్ధారిస్తారు. 140/90 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే మన ఆరోగ్యానికి అనర్థాలు జరుగుతాయని చెప్తున్నారు. కాబట్టి 140/90ని బీపీగా నిర్ధారించుకుందాం. ఎవరికైనా 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం రక్తపోటుగా లేదా అధిక రక్తపోటుగా లేదా హైపర్ టెన్షన్గా మనం నిర్ధారించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కానివ్వండి, లేదా ఇతర కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉన్నప్పుడు బీపీ 130/80 కంటే దాటకూడదని మనం చెప్తూ ఉంటాం. బీపీకి ప్రత్యేక కారణం కనపడినప్పుడు దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ లేదా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇది దాదాపు 90% మందిలో ఇలాగ ఉంటుంది పెద్దవారిలో. కొంతమందిలో అంటే దాదాపు 10% మందిలో సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కొన్ని కారణాల వల్ల బీపీ పెరుగుతుంది. ఉదాహరణకు కిడ్నీ సమస్య కానివ్వండి, కొన్ని ఎండోక్రైన్ అంటే హార్మోన్ సమస్యలు కానివ్వండి, కొన్ని మందులు వాడటం వల్ల కానివ్వండి వచ్చే బీపీని మనం సెకండరీ హైపర్ టెన్షన్ అంటుంటాం. సెకండరీ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం ఆ సెకండరీ హైపర్ టెన్షన్ ఎందుకు వచ్చింది అనే కారణాన్ని కనుక్కుంటే ఆ కారణానికి మనం చికిత్స చేస్తే ఆ బీపీ శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. ప్రైమరీ హైపర్ టెన్షన్లో అందరూ కూడా జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో హై బీపీ అత్యంత ముఖ్యమైందిగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారని, 2025వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారని ఒక అంచనా. మన దగ్గర కిడ్నీ జబ్బులకు, పక్షవాతం రావడానికి, షుగర్ బారిన పడడానికి చాలా వరకు హై బీపీయే ప్రధాన కారణంగా ఉంటుంది. షుగర్ జబ్బులాగే హై బీపీ కూడా ఒక సైలెంట్ కిల్లర్. హై బీపీ బారిన పడ్డా చాలా కాలం పాటు మనకు పైకేమీ తెలియదు.
చాలామంది బీపీ ఉంటే కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటుంది అని రకరకాలుగా భావిస్తుంటారు. కానీ అవన్నీ ఉట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనపడొచ్చు. కానీ బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలు కనపడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది. పైగా హై బీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీనిని నిర్లక్ష్యం చేసే కొద్దీ క్రమేపీ అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు. రక్తపోటుకి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు వయసు పెరిగిన కొద్దీ కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. దీనికి మనం ఏం చేయలేము. అలాగే కొంతమంది కుటుంబాల్లో వంశపారంపర్యంగా చాలామందికి బీపీ ఉంటుంది. ఉదాహరణకు మీ తల్లిదండ్రులకో లేక మీ అన్నదమ్ములకో అక్క చెల్లెలకు బీపీ ఉన్నప్పుడు మీకు రక్తపోటు ఉండే అవకాశం ఎక్కువ. దాన్ని కూడా మార్చలేము. కొన్ని మార్చుకోగలిగిన కారణాలు ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మీ బరువు తగ్గితే బీపీ తగ్గుతుంది. అలాగే స్మోకింగ్ చేసేవారిలో, ఆల్కహాల్ సేవించే వారిలో బీపీ ఎక్కువ ఉంటుంది. అది మానేసినప్పుడు బీపీ తగ్గే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడ కదలకుండా ఎప్పుడు కూర్చుని ఉండే వారిలో బీపీ ఎక్కువ ఉంటుంది. వారు కొంచెం వ్యాయామం చేస్తే బీపీ తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని మందులు వాడినప్పుడు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, నొప్పి నివారణ మందులు, స్టిరాయిడ్స్ కానివ్వండి, కొన్ని సైకియాట్రిక్ మందులు అంటే యాంటీ సైకాట్రిక్ మందులు వాడినప్పుడు, లేదా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే పిల్లలు పుట్టకుండా వాడి గర్భనిరోధక మాత్రలు వాడినప్పుడు కూడా బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి మానేసినప్పుడు బీపీ తప్పకుండా తగ్గుతుంది. ఇది కాకుండా చాలామంది మానసిక ఒత్తిడితో పనిచేస్తుంటారు. వారిలో కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, గురక వ్యాధి ఉండి సరే గాలి పీల్చుకొని ఆ పేషెంట్స్లో కూడా బీపీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సెకండరీ కాజెస్ని అంటే ఈ కారణాలు కనపడ్డప్పుడు వీటికి చికిత్స చేస్తే బీపీ చాలా వరకు తగ్గి మన మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్, ముఖ్యంగా మెదడు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. అంటే మెదడులో రక్తం గడ్డగట్టవచ్చు, లేదా మెదడులో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం కూడా ఉంది. అది కాకుండా చాలామందికి హార్ట్ అటాక్, బీపీ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. గుండె పెద్దగా అయ్యి ఒక్కొక్కసారికి వారికి హైపర్టెన్షన్ హార్ట్ డిసీజ్ వస్తుంది, అంటే ఆయాసం అది వస్తుంటుంది. ఇది కాకుండా చాలామందిలో కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కిడ్నీస్ ఫెయిల్ కావటం వల్ల వారు డయాలసిస్, అదే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా కొంతమంది రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తపీడనం ఎక్కువైనప్పుడు రక్తంలో ఉండే సున్నితమైన మెమ్బ్రెయిన్స్ దెబ్బతిని వారికి ఎన్యూరిజమ్స్ అంటే రక్తనాళాలు ఉబ్బుతాయి. ఒక్కోసారి రక్తనాళాలు పగిలిపోయి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. బీపీ పెరగడానికి అనేక కారణాల్లో అతి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉంటే చాలామందికి బీపీ ఎక్కువ అవకాశం ఉంది. సాధారణంగా ఒక మనిషి ఒక రోజుకు 4 నుంచి 5 గ్రాముల ఉప్పు తినాలి. కానీ మన దేశంలో దాదాపుగా 10 గ్రాముల కంటే ఎక్కువ తింటున్నాం. దీనివల్ల చాలామందికి బీపీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రజలు ఉప్పు గురించి తెలుసుకొని తప్పకుండా ఉప్పు తక్కువ వాడితే చాలామందిలో బీపీ తగ్గే అవకాశం ఉంది. రక్తపోటు పెరగడానికి అధిక బరువు మొదలుకొని పొగ తాగడం, షుగర్ జబ్బు, మానసిక ఒత్తిడి, మితిమీరిన ఉప్పు వాడకం ఇలా ఎన్నో అంశాలు ప్రేరేపకాలుగా కనిపిస్తాయి. వ్యక్తిగత అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి కూడా రక్తపోటును బాగా ప్రభావితం చేసే అంశాలేనని చెప్తారు నిపుణులు. హై బీపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలా భాగం ప్రాణాంతకంగాను పరిణమిస్తాయి. ఇక హై బీపీ, షుగర్ జబ్బు రెండూ ఉన్నప్పుడు సమస్యల తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది. దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదము ఉంది. హై బీపీతో వచ్చిపడే ఈ సమస్యల్ని నివారించుకునేందుకు రక్తపోటుపై ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి. బీపీని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మధ్య వయసు వారు ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు తప్పకుండా బీపీని పరీక్షించాలి. ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఓ 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒకసారి బీపీ చూడాలి. 5-10 నిమిషాల తేడాతో మరొకసారి చూడాలి. 4-5 రోజుల విరామం తర్వాత మరోసారి కూడా ఇలాగే మరో 2 దఫాలు చూడాలి. ఈ 4 సార్లలో సగటున బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై బీపీగా గుర్తించాలి. బ్లడ్ ప్రెషరు, రక్తపోటు అనేది ఏ మనిషిలో కూడా ఎప్పుడు కాన్స్టాంట్గా అంటే స్థిరంగా ఉండదు. కొంచెం మార్పులు వస్తుంటాయి. ఉదాహరణకు మీరు లేవగానే లేచిన 2 గంటలప్పుడు బీపీ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం కూడా కొంచెం బీపీ ఎక్కువ అవకాశం ఉంది.
తెల్లవారుజామున దాదాపు 3-4 గంటల ప్రాంతంలో బీపీ బాగా తక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఆందోళన ఉన్నప్పుడు, భయపడినప్పుడు ఈ బీపీ ఎక్కువ అవకాశం ఉంది. అందుకే రాగానే బీపీ ఎక్కువ ఉంటే వెంటనే వాళ్ళకి మందులు మొదలుపెట్టాం. వాళ్ళకి కాసేపు కూర్చోబెట్టి 15 నిమిషాల పాటు స్థిరంగా ఉన్న తర్వాతనే మళ్ళీ బీపీ చూస్తాం. బీపీ చూసేటప్పుడు ఆ వ్యక్తి వెనక ఇట్లా ఆనుకొని కూర్చోవాలి. అదేవిధంగా రిలాక్స్ అయి ఉండాలి. బీపీ చూపించుకోవడానికి ముందు 15 నిమిషాల ముందు కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. అలాగే స్మోకింగ్ చేయకూడదు, భోజనం కూడా చేయకూడదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు అప్పుడు బీపీ చూడాలి. అదే మొట్టమొదటిసారి బీపీ చూసినప్పుడు మనం 2 చేతుల్లో కూడా మనం బీపీ చూస్తాం. అదేవిధంగా గుడ్డలు ఏమైనా ఉంటే, థిక్ క్లాత్ ఉంటే తీసేసిన తర్వాతనే ఆ చేతి మీదనే బీపీ చూడాలి. మొట్టమొదటిసారి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా కొంతమంది ప్రత్యేకమైన పరిస్థితుల్లో కాళ్ళలో కూడా ఒకసారి బీపీ చూస్తాం. సో బీపీ నిర్ధారించాలంటే కనీసం 2-3 సార్లు బీపీ చూడాలి. అదే కొంతమందికి హాస్పిటల్ ఎప్పుడు చూసినా బీపీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి హోమ్ బీపీ మానిటరింగ్ అంటాం. ఇంట్లో బీపీ తక్కువ ఉండే అవకాశం ఉంది. అది కాకుండా కొంతమంది అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని ఇప్పుడు వచ్చింది. వారికి చిన్న బీపీ ఆపరేటర్స్ హుక్ చేస్తాం చేతికి. 24 అవర్స్ కూడా ప్రతి 10 నిమిషాలకి అది బీపీ రికార్డ్ చేస్తుంటుంది. చివరికి మనకి ఒక గ్రాఫ్ వస్తుందన్నమాట. ఆ వివరాలు మొత్తం వస్తాయి. దాన్ని బట్టి వారికి బీపీ ఎప్పుడు ఎక్కువ ఉంది, రాత్రి ఎక్కువ ఉందా, పగలు ఎక్కువ ఉందా, ఆందోళన ఉన్నప్పుడు ఎక్కువ ఉందా అర్థమవుతుంది. దాన్ని బట్టి అసలు ఆ వ్యక్తి బీపీ ఉందా లేదా నిర్ణయిస్తాం. కొంతమందికి హాస్పిటల్లో బీపీ తక్కువ ఉంటుంది, ఇంట్లో ఎక్కువ ఉంటుంది. దీన్ని మాస్క్డ్ హైపర్టెన్షన్ అంటాం. అంటే వారు హాస్పిటల్లో వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి, సురక్షితంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి వారికి బీపీ తక్కువ ఉంటుంది, ఇంట్లో బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసి 4 సార్లు బీపీ రికార్డు చేసిన తర్వాతనే ఆ వ్యక్తికి బీపీ ఉందని నిర్ణయిస్తాం. ఒకసారి రక్తపోటు నిర్ధారణ తర్వాత ఆ వ్యక్తి తప్పకుండా డాక్టర్ సలహా మేరకు జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. అందరికీ ఒకే రకమైన మందులు ఇవ్వం. ఒక వ్యక్తి 55 సంవత్సరాల కంటే వయసుకు తక్కువ ఉన్నప్పుడు, ఇతర సమస్యలు లేనప్పుడు చాలామందిలో ఏసీ ఇన్హిబిటర్స్ అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇస్తాం, లేదా యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అనే మందు ఇస్తుంటాం. పెద్దవారిలో అంటే వయసు 55-60 సంవత్సరాలు దాటిన వారిలో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇస్తుంటాం. ఒక ట్యాబ్లెట్తో అంటే ఒక రకమైన మందుతో బీపీ తగ్గకపోతే ఇంకొక రకమైన మందు వాడుతుంటాం. ఉదాహరణకు ఇందాక చెప్పిన ఏసీ ఇన్హిబిటర్స్ కానివ్వండి, ఏఆర్బి మందులు వాడినప్పుడు బీపీ తగ్గకపోతే వారికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇస్తుంటాం కాంబినేషన్లో. ఇవి కూడా తగ్గనప్పుడు వారికి డైరెటిక్ అనే మందుని యాడ్ చేస్తుంటాం. 3 రకాల మందులు వాడినప్పుడు కూడా బీపీ తగ్గకపోతే సెకండరీ కాస్ ఉన్నాయా లేదా అని ప్రత్యేక పరీక్షలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత వారికి ప్రత్యేక మందులు ఇస్తుంటాం. ఉదాహరణకు పెద్దవారిలో ప్రాస్టేట్ సమస్య ఉన్నవారిలో మనం ఆల్ఫా బ్లాకర్స్ ఇస్తుంటాం. ఆస్తమా ఉన్న వారిలో బీటా బ్లాకర్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇతర మందులు ఇస్తుంటాం. డయాబెటీస్ కానీ లేదా కిడ్నీ నుంచి ప్రోటీన్స్ లీక్ అవుతున్నప్పుడు వారికి ఏసీ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీస్ కానీ ఇస్తూ ఉంటాం. కొన్ని రకాల గుండె సమస్యలు, అదేవిధంగా హార్ట్ రేటు, గుండె యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఇస్తుంటాం. ప్రెగ్నెంటీ ఉన్నప్పుడు అంటే గర్భిణీ స్త్రీలకు బీపీ ఒకసారి ఎక్కువ అవుతుంటుంది. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్టెన్షన్ లేదా జెస్టేషన్ హైపర్టెన్షన్ అంటాము. అలా ఉన్నప్పుడు వారికి ఆల్ఫా మెథిల్ డోపా కానివ్వండి, లెబెట్లాన్ కానివ్వండి, కాల్షియం బ్లాకర్స్ని ఇస్తుంటాం. ఎందుకంటే మిగతా మందులు ఇచ్చినప్పుడు ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పిండం మీద పడతాయి కాబట్టి కొన్ని మందులు అవాయిడ్ చేస్తుంటాం. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరం అవుతుంది. ఇతరత్ర సమస్యలేవీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరమవుతుంది. 140/90కి లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పండ్లు కూరగాయలను అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అధిక రక్తపీడనము, అది రక్తపోటు లేదా హై బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేయగానే చాలా మందిలో వెంటనే మందులు మొదలుపెట్టాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే బీపీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు లేదా ఇతర సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం బీపీకి మందు మొదలు పెడతాం. అయితే మందు మొదలుపెట్టక ముందు ఏం చేయాలి? దీన్నే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని చెప్తాం. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. బాగా లావు ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవాలి,
ఒత్తిడితో పనిచేసేవాళ్ళు అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, అంటే స్టెరాయిడ్స్ అండ్ హార్మోన్స్ కానివ్వండి, ఓరల్ కాంట్రాస్ట్ పిల్స్ వాడేవారు ఆ మందులు వెంటనే మానివేయాలి. కొంతమంది యాంటీ సైకాటిక్ మందులు వాడుతుంటారు. ఆ మందులు కొన్ని మందుల వల్ల బీపీ పెరుగుతుంది కాబట్టి మీ డాక్టర్ని సంప్రదించి ఆ మందులు మార్చుకోవాలి. ఇది కాకుండా మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి. రోజు కొంత వ్యాయామం కనీసం 30 నిమిషాలు నడిస్తే మంచిది. ఇలా చేసినప్పుడు తప్పకుండా బీపీ తగ్గుతుంది. మన దేశంలో అతి ముఖ్యమైన విషయం అంటే ఉప్పు బాగా తగ్గించుకోవాలి. అన్ని రాష్ట్రాలు కూడా మన దేశం ఉప్పు ఎక్కువ తింటుంటాం. దాదాపు 10 నుంచి 15 గ్రాముల ఉప్పు పర్ డే మనం తింటుంటాము. దాన్ని బాగా తగ్గించాలి. దాదాపు 5 గ్రాములుగా తగ్గించాలి. ఇలా చేసినప్పుడు చాలా వరకు ముఖ్యంగా కొంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మైల్డ్గా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తప్పకుండా మందులు లేకుండా మనం బీపీ తగ్గించవచ్చు. అదే ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, గురక ఉన్న వారిలో బైపాప్ లేదా సిపాప్ మెషిన్ వాడినప్పుడు వారికి కూడా బీపీ తగ్గే అవకాశం ఉంది. రక్తపోటు లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ చాలామంది కూడా ట్రీట్మెంట్ సరిగా తీసుకోరు. ఇది అనేక దేశంలో సమస్య, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. దీనికి అవగాహన లేకపోవటమే ముఖ్య కారణం. చాలామంది డాక్టర్లు మందులు రాసినప్పుడు మళ్ళీ 1 నెలకు 2 నెలలకు రమ్మంటారు. పేషెంట్ ఏమనుకుంటారంటే ఈ కోర్సు కేవలం 1 నెల లేదా 2 నెలలని వెంటనే మందులు మానేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడో వస్తారు. ఒక్కోసారి కాంప్లికేషన్స్ వస్తారు. ఒక్కసారి బీపీ మందు మొదలుపెట్టిన తర్వాత లేదా బీపీ ఒకసారి ఉంటే మీరు జీవితాంతం బీపీ నియంత్రణ ఉంచుకోవాలంటే మందులు వాడుతూనే ఉండాలి. అందుకే అందరూ కూడా ఇంట్లో ఒక డిజిటల్ బీపీ యాప్స్ పెట్టుకొని బీపీ చూసుకుంటూ ఉండాలి. బీపీ మరీ బాగా తగ్గితే మన డాక్టర్ని సంప్రదించి ఆ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ పూర్తిగా మానివేయకూడదు. ఒకటి. రెండవది ఏం చేస్తారంటే ఇంట్లో ఒకళ్ళు బీపీ మందులు వాడుతుంటే వేరే వాళ్ళు కూడా ఇంకో బీపీ పేషెంట్ అదే మందులు వాడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి మందు మారుతూ ఉంటుంది. అలా వాడకూడదు. మూడో, చాలామంది ఏమనుకుంటారంటే బీపీ మందు ఉపవాసం ఉన్నప్పుడు వేసుకోవద్దని లేదా ప్రయాణాలప్పుడు వేసుకోవద్దని అంటుంటారు. అది కరెక్ట్ కాదు. బీపీ మందు రోజు వేసుకోవాలి. చాలామంది బీపీ మందు భోజనం తర్వాతనే వేసుకోవాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీపీ మనకు ఉదయం ఎక్కువ ఉంటుంది కాబట్టి లేవగానే మీరు పరిగడుపున అంటే ఖాళీ కడుపులో కూడా బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి. రక్తపోటు విషయంలో చూడ్డానికి అంతా బాగానే ఉంటుంది. పైకి ఎలాంటి తేడా కనిపించదు. కానీ లోపలే హై బీపీ భీకర కల్లోలాన్ని రేపుతుంది. చడీ చప్పుడేమీ లేకుండా ప్రళయాన్ని సృష్టిస్తుంది. రక్తనాళాల్ని పీడిస్తూ దొంగదెబ్బ తీస్తుంది. ఏమాత్రం ఆదమరిచినా గుండె నుంచి కళ్ళ వరకు అన్ని అవయవాల్ని కబళిస్తుంది. ఈ నేపథ్యంలో హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? జీవన శైలిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా? పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలేమైనా ఉన్నాయా? బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా? ఇప్పటికే అవయవాల పనితీరేమైనా దెబ్బతిందా? ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తరువాతే హై బీపీకి మందులను సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్న వారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బి మందులు, వయస్సు పైబడిన వారికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రొస్టేట్ సమస్యలున్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిగతుల్ని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్ర ముప్పులు లేని వారికి రక్తపోటు 140/90కి గాని అంతకంటే కొద్దిగా తక్కువకు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్స చేస్తారు. బీపీ ఎక్కువ ఉండటం వల్ల అనేక మందికి తెలియకుండానే అనేక జబ్బులు వస్తున్నాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డెవలపింగ్ నేషన్స్ చెప్పిన సలహా ఏంటంటే ఉప్పు తగ్గించుకొని మీరు ప్రచారం చేయండి. అందరికీ కూడా ప్రతి సంవత్సరం బీపీ టెస్ట్ చేస్తూ ఉండండి. బీపీ ఉన్న వారికి ఉచితంగా మందులు ఇవ్వండి. అదే వారికి టెస్టులు కూడా చేయించని చెప్తున్నారు. దీనివల్ల దేశంలో ఉన్న జనాభా ఆరోగ్యంగా ఉంటారు. అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం బీపీ చెక్ చేయించుకోండి. బీపీ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడండి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే బీపీ వల్ల వచ్చే అనర్థాలు, ఉదాహరణకు స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, రక్తనాళాలు దెబ్బతింటం కావచ్చు జరగవచ్చు. అవి జరగకుండా మీరు ఆరోగ్యంగా కలకాలం బతకాలంటే తప్పకుండా మీరు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండండి. చాలామంది ఉన్న అపోహ ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయని. ముఖ్యంగా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కోపం ఉంటుంది అనుకుంటారు.
మన సినిమాలకు డైలాగులు చూస్తుంటాం, వాడికి బీపీ ఎక్కువ అందుకే కోపడుతున్నాడని. అది కరెక్ట్ కాదు. బాగా కోపం ఉన్న వారిలో బీపీ నార్మల్గా ఉండొచ్చు, అత్యంత ప్రశాంతంగా ఉండే వారిలో బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా బీపీకి లక్షణాలు ఏమీ ఉండవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఉదాహరణ ఫియోక్రోమోసైటమ్ అని ట్యూమర్ ఉన్నప్పుడు కొంతమంది చెమటలు పట్టొచ్చు, గుండె దడ ఉండొచ్చు, కానీ చాలామందిలో బీపీ ఉన్నట్లు ఎవరికి తెలియదు. సో మీకు ఏ లక్షణం లేకపోయినా సరే తప్పకుండా బీపీ చూపించుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా కుటుంబంలో బీపీ ఉంటే మీకు బీపీ వచ్చే అవకాశం ఎక్కువ, కాబట్టి బీపీ తప్పకుండా చెక్ చేయించుకోండి. అదేవిధంగా ప్రెగ్నెంటీ స్త్రీలు కానివ్వండి, ఒబీస్గా ఉన్నవాళ్ళు కానివ్వండి, స్మోక్ చేసేవారు, ఆల్కహాల్ తాగేవారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడికి కదలకుండా పనిచేసేవారు తప్పకుండా మీరు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ జీవన శైలిని, లైఫ్ స్టైల్ని మార్చుకోండి. మధుమేహుల్లో పూర్తి స్థాయి మధుమేహం రావడానికి ముందస్తు దశ ఉన్నట్టుగానే హై బీపీ బాధితుల్లోనూ ప్రీ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు రావడానికి ముందు దశ ఉంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దరిదాపు సగం మంది ఈ ప్రీ హైపర్ టెన్షన్ దశలోనే వీటి బారిన పడుతున్నారు. కాబట్టి హై బీపీ వచ్చిన తరువాతే కాదు, దానికి కాస్త ముందు దశలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్త పడడం మేలు. రక్తపోటు 120/8ని దాటి ముందుకు పెరుగుతోంది అని తెలిసినప్పటి నుంచే ఆహారంలో జాగ్రత్తలు మొదలు పెట్టాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చెయ్యాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తల్ని కఠినంగా అమలు చేయడం ద్వారా మందుల అవసరం లేకుండానే హై బీపీని చాలా వరకు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే హై బీపీ చక్కగా అదుపులో ఉంటుంది.